పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన పార్టీ పోటీ చేయదని స్పష్టం చేశాడు రజనీ. దాంతో రజనీకాంత్ రాజకీయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పలువురు అభిమానులు చెన్నైలో ధర్నా చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పై మరోసారి ఆయన అభిమానులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు, పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించి ఇప్పటికి 15 నెలలవుతోంది. అయితే తమిళనాట ఏ ఎన్నికలొచ్చినా తన పార్టీని ఎన్నికల బరిలోకి దింపడం లేదు. ఎప్పటికప్పుడు ఇప్పుడు కాదు అంటూ ప్రకటన చేస్తున్నాడు సూపర్ స్టార్ రజనీ. పార్లమెంట్ ఎన్నికలకి పోటీ చేయడం లేదు అని రజనీకాంత్ ఇప్పటికే ప్రకటించాడు. తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా తన పార్టీ పోటీ చేయదని స్పష్టం చేశాడు రజనీ. దాంతో రజనీకాంత్ రాజకీయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పలువురు రజనీకాంత్ అభిమానులు చెన్నైలో ధర్నా చేశారు. రజనీకాంత్ తన పార్టీని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనే బరిలోకి దింపుతాడట. అంటే మరో 2 ఏళ్ల వరకు ఆయన పార్టీ కార్యకలాపాలు ఉండవు. సినిమాలు చేసుకుంటూ వెళ్తాడు. ఇప్పటికే 2 సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ముందుగా మురుగదాస్ సినిమా మొదలు కానుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనేది రజనీకాంత్ ప్లాన్. అయితే రజనీకాంత్ అభిమానులు మాత్రం రజనీకాంత్ ఇప్పుడు సినిమాలు చేయడంపై అంతగా ఆసక్తి చూపడం లేదు. పార్టీ నిర్మాణం గురించి ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టాలని, లేకపోతే దెబ్బతింటామని వాళ్లు వరి అవుతున్నారు. మరికొందరు మాత్రం అసలు రజనీకి రాజకీయాలపై ఆసక్తి లేదని, ఆయన ఎప్పటికీ ఎన్నికల బరిలోకి దిగడనంటున్నారు.